Hi viewers, welcome to Markets at 11 AM. का డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే నిన్నటి హాలిడే తర్వాత మార్కెట్స్ ఈ రోజు చూసుకున్నట్టయితే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ ని ఒక మైలీ లోయర్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ ఒక చిన్న డిప్ అనేది వచ్చినప్పటికీ కూడా అగైన్ ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది రావడం చూస్తున్నాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ గా చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో ఒక మంచి రికవరీ అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సెన్సెక్స్ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 78 పాయింట్స్ అప్ మూతో 36,141 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం చూస్తే 88 పాయింట్స్ పాజిటివ్గా 36,152 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ కి జస్ట్ 1 పాయింట్ అప్ మూతో 10,864 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 30 పాయింట్స్ అప్ మూతో 10,894 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 25 పాయింట్స్ అప్ మూతో 27,068 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూస్తే 105 పాయింట్స్ పాజిటివ్గా 27,149 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. బ్యాంక్స్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. బోత్ ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, పిఎస్యూ బ్యాంక్స్ లో ఒక మంచి అప్ మూవ్ అనేది మనం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా ఒక అవుట్ పర్ఫార్మింగ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. చిన్నపాటి కరెక్షన్స్ అనేది ఉన్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్ చూస్తే 1/3 హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి కంపేర్ టు డిక్లైన్సెస్. అడ్వాన్సెస్ 1,377గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 282గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజెస్లోకి ఇవ్వనట్టయితే టాటా మోటార్స్ 7.5% అండ్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ముఖ్యంగా ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్లో ఒక ర్యాలీ అనేది చూస్తున్నాము. క్రూడ్ ప్రైజెస్లో ఒక ఫాల్ వచ్చిన కారణం చేత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఒక ర్యాలీ అనేది కనిపిస్తోంది. అండ్ టాటా మోటార్స్ చూసినట్టయితే ఫెబ్ ఆటో సేల్స్ కొంత వీక్గా ప్రకటించినప్పటికీ కూడా టాటా మోటార్స్లో ఈరోజు మంచి ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి 3% పైగానే అప్మూవ్లో కనిపిస్తోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే కొంతవరకు ఐటీ బేస్డ్ స్టాక్స్లో ఈరోజు కరెక్షన్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. లైక్ టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ అన్ని చూసినట్టయితే ఒక 1% నుండి 2% పైగా డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ ఎల్ఎన్టీ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకుంటే కొంత టెక్నికల్లీ వీక్ అవడం చూస్తున్నాం. 1% పైగానే ఈ స్టాక్ వీక్గా కనిపిస్తోంది. అండ్ డాక్టర్ రెడ్డీస్ చూసుకున్నట్టయితే 0.71% వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కూడా చూసినట్టయితే వీక్గానే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. నికై 129 పాయింట్స్, ట్రై టైమ్స్ 15 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 29 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 28 పాయింట్స్, కొస్పీ 13 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 2 పాయింట్స్ వరకు నెగిటివ్ వెస్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసుకుంటే 89 పాయింట్స్ పాజిటివ్గా 10,936 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే మార్జినల్లీ లోయర్ సైడ్తో 70.94 వద్ద డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లోకి పడినట్టయితే అదానీ పవర్ 7%, రిలయన్స్ పవర్ 6% అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా 5.5%, 3M ఇండియా 4.19% అండ్ రిలయన్స్ క్యాపిటల్ ఒక 3% వరకు అప్ ట్రెండ్లో మోతున్నాయి. ఈరోజు అగైన్ రిలయన్స్కి గ్రూప్ చెందిన స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక మంచి ర్యాలీ అనేది చూస్తున్నాం. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లోకి వెళ్ళినట్టయితే కిరీ ఇండస్ట్రీస్ 13.75%, బన్సాలి ఇంజనీరింగ్ 8% అండ్ ఫిలిప్స్ కార్బన్ ఒక 8%, దిలీప్ బిల్డ్కాన్ అండ్ సోమ్ డిస్టిలరీస్ లాంటి స్టాక్స్ ఒక 7.5% నుండి 8% మధ్య అప్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మానిటైజేషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రెసెంట్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకుంటే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ఈరోజు వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ నేను మార్కెట్స్ కొంతవరకు మార్జినల్లీ లోయర్ నోట్తో ప్రారంభించడం మనం చూసాము. అండ్ ఓపెన్ లెవెల్స్ నుంచి కూడా చూసినట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ డిప్ అనేది వచ్చినప్పటికీ కూడా అగైన్ మంచి స్ట్రాంగ్ రికవరీ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్టయితే హైస్ వైపే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీతో కంపేర్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బాగా అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. బట్ నిఫ్టీ కూడా 10,900కి చేరువలో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవాళ మానిటైజేషన్ మార్కెట్స్పై మీ విశ్లేషణ అంటారు. అండ్ ఈ వీక్ ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ అంతా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? చూడండి, మన ఫ్రైడే రోజు ట్రెండ్ కనుక గమనించినట్టయితే 200 డిఎంఐని కాపాడుకొని దానిపైన క్లోజ్ అవ్వడం చూసామండి. 10,784 దగ్గర ఉండాల్సింది క్లోజింగ్ మాత్రం మనకి 10,860 ఆ జోన్ దగ్గరలో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఈ రోజు కనుక గమనించినట్టయితే
అదే ఓపెనింగ్ లెవెల్ నుంచి అంటే ఓపెనింగ్లో కొద్దిగా డిప్ వచ్చినప్పటికీ మళ్ళీ రికవరీ రావడం చూసాం. కాకపోతే ఇప్పటికీ ఓవరాల్ అవుట్లుక్ మాత్రం ఇంకా కౌంటర్ వేవ్లోనే ఉందని చెప్పాల్సి ఉంటుంది. అది కూడా మనకి హయ్యర్ లెవెల్స్కి దగ్గరలో ఉంది. సో దీనికి ముఖ్యంగా నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 10,940 దగ్గరలో కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 10,890 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలో ఉంది. అది కాకుండా కౌంటర్ ట్రెండ్ వేవ్లోనే ఉంది కాబట్టి ఈ ప్రజెంట్ లెవెల్స్లో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకసారి రివర్సల్ తీసుకుంటే కనుక లోయర్ రేంజ్ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అది ముందుగా టెస్ట్ చేయాల్సింది 200 DMA 10,784 785 ఆ జోన్ దగ్గర టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఫెయిల్ అయితే కనుక. కాబట్టి లాంగ్స్ ఉంటే కనుక స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. న్యూ లాంగ్ పొజిషన్స్కి అయితే ఇమీడియట్గా దిగకుండా 10,940 పైన క్లోజ్ అయితేనే నేను లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. దాని కింద ఉన్నంత వరకు ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే దాని కింద ఉన్నంత వరకు మేజర్ ట్రెండ్ మళ్ళీ రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దీనికి 26,950 దగ్గరలో కనిపిస్తూ ఉంది. దాన్ని నిలబెట్టుకొని అక్కడ నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. సో ఏదైనా మనకు ఓపెనింగ్లో వచ్చిన బౌన్స్ ఏదైనా ఉన్నా అది మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్లో కొద్దిగా సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ప్రీవియస్గా కొన్ని డేస్ బ్యాక్ గమనించినట్టయితే ఆల్మోస్ట్ 27,200 27,150 మధ్యలో ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేయడం మళ్ళీ అక్కడ నుంచి మేజర్ సెల్లింగ్ ప్రెజర్ రావడం చూసాం. ప్రజెంట్ అదే లెవెల్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. సో దీనికి ముఖ్యంగా 26,960 ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే వీక్నెస్లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. అదే నిఫ్టీ విషయానికి వస్తే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 10,820 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని గమనించాలి. ఆ 10,820 కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ 200 DMA వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఈ రెండు లెవెల్స్ని గమనిస్తూ ఉండాలి. దాన్ని బట్టి ట్రేడింగ్ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం టాటా మోటార్స్లో ఫస్ట్ నిఫ్టీ టాప్ గెయినర్స్లో చూసినట్టయితే టాటా మోటార్స్ ఒక టాప్ గెయినర్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఆటో సేల్స్ బాగా పోస్ట్ చేయనప్పటికీ కూడా ఆటో నెంబర్స్ బాగా పోస్ట్ చేయనప్పటికీ ఈ స్టాక్లో చూసినట్టయితే ఒక మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. 6 to 7% మధ్య అప్ ట్రెండ్లో ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో ఈ ర్యాలీ ఇంకా అప్ సైడ్లోకి ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే నెక్స్ట్ టార్గెట్స్ పరంగా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? టాటా మోటార్స్ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. మనం ప్రీవియస్ వీక్లో కనుక గమనించినట్టయితే 173 పైన ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో దానిపైన స్ట్రాంగ్గా సస్టైన్ అవ్వడం, దానిపైనే క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈరోజు మనకి ఏదైతే బౌన్స్ కనిపిస్తుందో టాటా మోటార్స్లో అది ఇంకా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ దీనికి 222 దగ్గరలో కనిపిస్తుంది. సో 222 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన కొద్ది రోజులు సస్టైన్ అయితే మళ్ళీ ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ దాంట్లో తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కీలకమైన రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేస్తే కనుక అక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 222 లెవెల్ని గమనించాల్సి ఉంటుంది. 222 పైన ఒక 3 days సస్టైన్ అయిపోయిందంటే టాటా మోటార్స్ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు మంచి ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. క్రూడ్ ప్రైసెస్లో ఒక ఫాల్ వచ్చిన కారణం చేత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఈ ర్యాలీ అనేది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ అనేది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ BPCL కావచ్చు, HPCL, IOC లాంటి స్టాక్స్ అన్నింటిలో కొనసాగొచ్చు అంటారా? లేదా సెకండ్ హాఫ్లో కరెక్షన్ అనేది రావచ్చు అంటారా? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ మనకు ఫ్రైడే బౌన్స్ రావడం చూసాం. అది ఈరోజు కూడా కంటిన్యూ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏదైతే అనుకుంటున్నామో ఆ రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కానీ, BPCL కానీ, IOCL ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ వస్తే తప్ప ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అనుకూలంగా లేదని చెప్తాను. ఇప్పుడు IOC విషయానికి వస్తే 125 దగ్గర నుంచి కంటిన్యూస్గా రెసిస్టెన్స్ లెవెల్ 160 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ 152 దగ్గరలో ఉంది. అంటే రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయొచ్చా అంటే ఇక్కడ లాంగ్స్ బిల్డప్ చేస్తే కనుక డౌన్ సైడ్ ప్రెజర్ అయితే ఉంటుంది.
దీనికి ముఖ్యమైన సపోర్ట్ లెవెల్ 135 దగ్గరలో ఉంది. సో 135 వస్తే కనుక అక్కడ కొద్దిగా లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఐదర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అన్న అవ్వాల్సి ఉంటుంది, లేదంటే రెసిస్టెన్స్ నుంచి రివర్సల్ అన్న జరగాల్సి ఉంటుంది. సో ఈ రెండు ఆప్షన్స్లో రెండు గమనించిన లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా లేదు. కొద్దిగా మళ్ళీ ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ అన్నది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో హలో చెప్పండి శిల్ప గారు. టాటా మోటార్స్ మార్కెట్లో సెల్ చేస్తామండి 194కి సెల్ చేశారు. ఓకే, అది ఎలాంటి మూమెంట్ ఉందండి ఏమన్నా అవకాశం ఉందండి. ఓకే, సో ఇంట్రాడేలో మీరు ఇంట్రాడే కోసం షార్ట్ సేల్ చేశారా లేకపోతే పొజిషనల్గా చేశారనేది చెప్పలేదు. సో ఇంట్రాడేలో ఏదైనా డిప్ వస్తే మీరు ఎగ్జిట్ అవ్వడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది టాటా మోటార్స్లో మంచి అప్ మూవ్ కనిపిస్తూ ఉంది. షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించిన దీనికి ఇది ఈరోజు గమనిస్తే 186, 187 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్గా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంట్రాడేలో కానీ లేదా సెకండ్ హాఫ్లో కానీ ఏదైనా డిప్ వస్తే మీ షార్ట్ సెల్ పొజిషన్ని ఇది ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి, కవర్ చేసుకొని. ఎందుకంటే మీరు దీనిలో షార్ట్స్ని కంటిన్యూ చేయకండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతకుముందు అన్నట్టు 222, 230 ఆ జోన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మీ షార్ట్స్లో ఎంటీఎం ప్రెజర్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంట్రాడేలో కొద్దిగా 2-3 రూపీస్ డిప్ వస్తే ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రవి. హలో చెప్పండి రవి. 273లో ఉన్నాయి, ఈ సెల్ చేసి బర్సాలి 9 ఉన్నాయి, అలాగే 1 సెకండ్ అండి. థర్డ్ స్టాక్ ఏంటన్నారు? బన్సాల్ ఇంజనీరింగ్ కాకుండా నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు? యా హలో మేడం, థర్డ్ స్టాక్ ఏంటన్నారు? 273లో ఇబ్బంది ఉంది మేడం. మీరు సెల్ చేసి బర్సాలి ఇంజనీరింగ్లో యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే, షార్ట్ టర్మ్ కండి. అది కానీ రెయిన్ ఇండస్ట్రీస్ 100 ఇది ఈ రెండింటిని యావరేజ్ చేసుకోవచ్చా? ఎంతకాలానికి? ఒక 1 మంత్ కోసం మేడం. ఓకే ఓకే. ఫస్ట్ స్టాక్ ఏమన్నారా? ఎస్బీఐ 273లో తీసుకున్నారు. దాని నుంచి బన్సాల్ ఇంజనీరింగ్కి కానీ లేదంటే రెయిన్ ఇండస్ట్రీస్ కానీ షిఫ్ట్ అవ్వమంటారా? బన్సాలి 94 అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ 116 1 మంత్ వ్యూతో. చూడండి, మీరు చెప్పిన 1 మంత్ వ్యూ అన్నది తక్కువనే చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే బన్సాల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే లోయర్ లెవెల్స్లో అంటే 60 రూపీస్ దగ్గర ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ ట్రేడ్ అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి చిన్న బౌన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఎస్బీఐ నుంచి తప్పుకొని అంటే ఆ క్యాపిటల్ని మీరు బన్సాల్ ఇంజనీరింగ్లో షిఫ్ట్ చేయొచ్చు. కాకపోతే 1 మంత్ పీరియడ్ అనేది కొద్దిగా తక్కువే, కొద్దిగా మీరు టైం అనేది పెంచుకోండి. సో అది పెంచుకోగలిగితే బన్సాల్ ఇంజనీరింగ్లో ప్రజెంట్ ఉన్న 75 ఆ జోన్ దగ్గర నుంచి 100 రూపీస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 100 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ 100 రూపీస్ కనుక బౌన్స్ వస్తే మీరు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. రెయిన్ ఇండస్ట్రీస్లో మాత్రం మీరు ఇమ్మీడియట్గా లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలనే అవసరమైతే లేదు. ఉన్న పొజిషన్ని కంటిన్యూ చేయండి, యావరేజ్ చేయకండి. ఇమ్మీడియట్ అంటే మీరు 1 మంత్ పీరియడ్లో పెద్ద మూమెంటం అన్నది రెయిన్ ఇండస్ట్రీస్లో వచ్చే అవకాశం లేదు. సో మీరు 6 మంత్స్ కానీ 1 ఇయర్ హోల్డ్ చేయగలిగితేనే దాంట్లో మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎస్బీఐ నుంచి మీరు బన్సాల్ ఇంజనీరింగ్కి షిఫ్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. యూఎస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ ఒక 25 పాయింట్స్ పాజిటివ్గా 10,889 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 66 పాయింట్స్ పాజిటివ్గా 36,130 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 81 పాయింట్స్ పాజిటివ్గా 27,125 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.